సంవత్సరాలు ఇచ్చాడు. ప్రియ సహోదరురా సహోదరి, ఎన్నో నూతన సంవత్సరములు నీ జీవితంలో దొర్లిపోయి ఉండవచ్చు. నీ జీవితం మార్పు రాలేదేమో, వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి ఉంటున్నావేమో, నీవు ఇతరులకు చెప్పడానికే సిద్ధమై ఉంటున్నావు, కానీ నిన్ను నీవు సర్దిద్దుకోవడానికి సిద్ధం కాలేదేమో. నీ కొరకు అగ్నిగుండం ఎదురు చూస్తున్నది. మార్పు లేని జీవితం, మారని జీవితం, దురదృష్టకరమైన జీవితం, అది శాపగ్రస్తమైన జీవితంగా మారిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయంలో ఇంకా పొంగి పొలిసిన శరీర కార్యములు ఉంటే ప్రభు పాద సన్నిధిని వద్దకు వచ్చి ఈ క్షణమే ఆత్మ పరీక్షణ చేసుకో. యేసు రక్తముతో నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకో. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే నువ్వు ఒప్పుకో, విడిచిపెట్టు. వేశ్యలనైనా క్షమిస్తాను కానీ వేషధారులను క్షమించను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆదికాండం 24:31 అంటాడు, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము, నీవు బయట నిలబడనేలా అని పరిశుద్ధాత్మకు ముంగుర్తుగా ఉన్న ఎలియాజరును లాబాను ఆహ్వానించినట్లుగా నీ కొరకై శిలువను ధరించి భరించి సహించి జయించి మృత్యుంజయుడైన యేసయ్యను నీ హృదయ ద్వారం వద్ద తట్టుతూ ఉంటున్నాడు. హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు కలకల విధములను. ప్రియధనుడు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, మీరా రతని కూడా. ప్రియ దేవుని బిడ్డ, ఎంతసేపు నిలబెట్టి ఏడిపిస్తామా ఎన్నో. నీ హృదయం అనే తలుపు తెరువు, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నట్టు ప్రకారము మీరును పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నీ హృదయం అనే ఇంటిలోనికి ఆహ్వానించి ఆశీర్వాదాలు పొందుకో. యేసు లేని జీవితం చీకటి జీవితం. యేసును ఇంట చేర్చుకున్న మార్త మరియలు దీవించబడ్డారు. యేసుని ఇంట చేర్చుకున్న జక్కయ్య దీవించబడ్డాడు. జక్కయ్య నీ ఇంటికి అంతటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. నువ్వు యేసును రక్షకుడిగా అంగీకరించిన దినం. నీ జీవితం వెలుగుతో నింపబడతాయి. నీలో ఉండే క్రోధం పోతుంది, అసూయ పోతుంది, అతిశయాలు పోతాయి, గర్వం పోతుంది, ఏదో తెలియని క్రోధం క్రూరత్వం అన్నీ పోతాయి. నిందారోపణ చేసే ఆ దురాత్మ నీలో ఉందేమో. ప్రభుతో మాట్లాడు. బయటికి ఎంతో మంచివాడుగా కనబడచ్చు. నీ హృదయం కుళ్ళిపోయిందేమో. శాంతి లేని జీవితం, అలజడి జీవితం, మనశ్శాంతి లేని జీవితం జీవిస్తూ ఉన్నాయేమో. ఈ రాత్రి అవన్నీ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవ దినం మొదటి దినమున వెలుగు కలిగెను. ఆదికాండం 1:3. ఆదియందు సృష్టి క్రమంలో మొదటి దినమున దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞాపించగా వెలుగు కలిగెను. వెలుగుకు పగలనియు చీకటికి రాత్రిని పేరు పెట్టెను.
వెలుగు యేసుక్రీస్తునకు, చీకటి సాతానుకును పాపానికి పోలికగా ఉన్నది. పాపకార్యాలన్నీ చీకటిలోనే రహస్యంగా జరుగుతాయి. ఈ చీకటిని అగాధం, అంధకారం అని బైబిల్ చెప్తా ఉంది. ఈ చీకటి కలిగించేది ఏంటంటే నిరాశ, భయం, ఆందోళన. తప్పు చేసినాడు భయపడకుండా ఉంటాడా? నిద్ర పడుతుంది అవనికి. అక్రమంగా ఎవరినైనా దూషించినా, తూలనాడినా, కొట్టినా, మరి ఏదైనా చేసినప్పుడు మనకేమనిపిస్తుంది? రాత్రి నిద్రపోతామా? నిద్రపట్టదు. అనేకమైన తప్పులు అలా. కాబట్టి ప్రియ సహోదరి, సహోదర, నీవు క్షణంలో నీ చుట్టూ అందరూ ఉన్నప్పటికీ కూడా గాఢాంధకారంలో ఉన్నవై ఏకాకిగా ఉన్నవని భయం, భ్రమ నీలో కలుగుచున్నదా? హృదయంలో ఏదో తెలియని అశాంతి, వెలితి, ఆందోళనతో నీ హృదయం నిండి ఉంటున్నదా? అయితే పర్వాలేదు, ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. పర్వాలేదు, నేను నీకు తోడై ఉన్నాను. యెహోషువతో అంటున్నాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన ఇమ్మానుయేలు, ఆయన పేరే నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యోహాను 8:12 అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఇఫ్ యు ఆర్ ద ఫాలోయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు విల్ బి ఎ లైట్ టు ది వరల్డ్. నీవు వెలుగులోనికి నడిపించి నీవు వెలుగు ఫలాలు ఫలిస్తావు. ఈ క్షణమే యేసు రక్తాన్ని ఆశ్రయించు. యేసు రక్తంతో కడగబడి వెలుగు సంబంధులుగా దేవుని కుమారులుగా మార్చబడమని అడుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి మూడవదిగా, దేవుని కార్యములు యందు శ్రద్ధ కలిగి ఉండము. 2వ దినవృత్తాంతములు 29:3, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. మొదటి దినం, మొదటి నెల దేవుని మందిరంలో తలుపులు తెరిచాడు. రాజులు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ అధికారంలోనికి వచ్చినప్పుడు వెంటనే మొదట వారి సొంత కార్యములందు శ్రద్ధ చూపిస్తారు. వారి సొంత కార్యములందు శ్రద్ధ చూపిస్తారు. కానీ హిజ్కియా రాజు ప్రతిష్ఠించబడిన వెంటనే సొంత కార్యములను ఏమీ చూచుకొనకుండా మొదటి సంవత్సరం మొదటి దినము యెహోవా మందిరపు తలుపులను తెరిచాడట. కారణమేంటి? హిజ్కియా తండ్రి అయిన ఆహాబు రాజు ఉండినప్పుడు అడు మిగుల దుష్టుడైన వాడు, దుర్మార్గుడైన వాడు, నిజదేవుడైన యెహోవాను ఆరాధించడం మానివేశాడు. యెహోవా మందిరాన్ని మూసాడు, విగ్రహారాధన చేయడం మొదలుపెట్టాడు. దేవుని ఆగ్రహానికి గురి అయినాడు. రాజైన హిజ్కియా తండ్రి మరణాంతరం దేవుని యందు భయభక్తులు కలిగి మూసిన యెహోవా దేవుని మందిరపు తలుపులను మొట్టమొదటి తెరిచాడు. మొదటి నెలన తెరిచాడు. నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసివేశాడు. మందిరాన్ని బాగు చేశాడు. సేవా పరిచర్య జరిగించటానికి యాజకులను, లేవీలను ఏర్పాటు చేశాడు. వారితో ఇట్లాడాడు, ఏమన్నాడు? నా కుమారులారా, దేవునికి పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు గనుక మీరు అశ్రద్ధ చేయకండి. 2వ దినవృత్తాంతములు 29:11. చెయ్యాల్సింది ఎవరు? ఈ మందిరాన్ని శుభ్రం చేయాల్సింది, ధూపం వేయాల్సింది యాజకులు, పరిచారకులు, రాజు కాదు. అయితే 2వ దినవృత్తాంతములు
30:15లో దేవుని పరిచారకులకు యాజకులు లేవీయులను బట్టి రాజులు గద్దింపబడి సరిచేయబడి సిగ్గునందాలి. కానీ ఇక్కడ జరిగిన సంగతి, రాజైన హిజ్కియా దేవుని మందిర సేవ విషయంలో యాజకులను లేవీయులను గద్దించి వారిని సేవలోకి పురికొల్పడం సేవకులకు ఒక సిగ్గుబాటు అంటున్నాడు. సేవకులు చేయాల్సిన పని మందిరంలో చేయలేకపోతున్నారు. వాళ్ళ సొంత విషయాలు ఎక్కువైపోయినాయి, రాజకీయాలు ఎక్కువైపోయినాయి, కొట్లాడుకోవడం ఎదురుపోయిపోయినాయి, అతిశయాలు ఎక్కువైపోయినాయి. దేవుడు వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే వారు పని చేయడం లేదు. రాజు వచ్చినాడు. రాజు వచ్చి దాన్ని శుభ్రపరిచి వీరిని సిగ్గుపరిచినాడు. ఈనాటి సేవకుల సేవా విధానం ఎలా ఉంది? సేవకులు వారి సేవ ఎంత శ్రద్ధగా చేస్తున్నారు? నెలకు ఒక్క ఆత్మనైనా రక్షించగలుగుతున్నామా? సంతోషపడవలసిన విషయమా, సిగ్గుపడవలసిన విషయమా? వ్యక్తిగతమా, సంఘ సభ్యులను మనము కలుసుకుంటున్నామా? ఒక్కొక్కరిని నశించే ఆత్మల దగ్గరికి పోయి పట్టుదలతో వారికి సువార్త చెప్పగలుగుతున్నామా? ఒక సవాలు నూతన సంవత్సరంలో సేవకులకు. సిగ్గుపడవలసిన విషయం. నూతన సంవత్సరంలో కాట్లాడటానికి పౌరుషం కాదు, ఆత్మలు రక్షించడానికి పౌరుషం కలిగి ఉందాం. బహిరంగ సువార్తకు వెళ్దాం. రాత్రి పగలనక బయలుదేరదాం. దేవుని రాజ్యానికి నిన్ను నన్ను నమ్మకమైన వారమని ఎంచి దేవుని సేవ ఇచ్చినాడు. పదవుల పందేరం కాదు. జాగ్రత్త. దేవుడు దయామయుడే, కరుణామయుడే. అతను పౌరుషము కలిగిన వాడు. దహించు అగ్ని. హిజ్కియా కాలంలో సేవకులు వారి సేవ మర్చిపోయారు. రాజు రావాల్సి వచ్చింది. ఇతను ఎలా ఉన్నాం? మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవుడిని నీ మనస్సాక్షిని, నా మనస్సాక్షిని గుచ్చుతూ ఉంటే పో బయటికి. నిన్ను నీవు తగ్గించుకో. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకో. విధేయత చూపు. శిలువ ధ్వజాన్ని ఎత్తుకో. వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకో. బహిరంగంగా వెళ్ళు. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షిస్తే అదొక సవాల్. ఈ రాత్రి కాలంలో చేస్తున్నాడు సేవకులతో. మారుమూల ప్రాంతాలకు వెళ్ళు. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా సాధించు. ఓర్పుతో మాట్లాడు. ఒక్క ఆత్మను ఒక్క మాసంలో నువ్వు రక్షిస్తే దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు. తమ తప్పులను కప్పిగించుకుంటూ ఎదుటి వారిని నిందిస్తూ ఉంటున్నామా? మనం ఇతరులకు మాదిరికరంగా ఎంతవరకు జీవిస్తున్నాము? నీవు నేను ప్రశ్నించుకోవాలని సమయం. కక్షలతో మెషతో గాక దేవుని ప్రేమతో సమస్త కార్యములు చేయుటకు ప్రభు కృప మనకు అనుగ్రహించును గాక. రాజకీయ హిజ్కియా మొదటి సంవత్సరం మొదటి దినము నుండి దేవుని కార్యముల యందు శ్రద్ధ వహించి బట్టి హిజ్కియా అతని రాజ్యాన్ని అనేక మేలులతో దేవుడు తృప్తిపరిచాడు. తన మందిరంలో ఆహారం లేదు. కారణమేంటి? దేవుని భయభక్తులతో దేవుని సంఘాన్ని పోషించటం లేదు ఆత్మీయ ఆహారంతో. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే హిజ్కియా చేశాడో ఆ సంవత్సరం అంట
సమృద్ధి అయిన పంట, శత్రువులపై విజయం, దీర్ఘాయుష్వు పొందుకున్నారంట ఆ దేశపు ప్రజలంతా కూడా. సమృద్ధి ఉందంట, సమృద్ధి అయిన పంట ఉన్నిందంట. 2వ దినవృత్తాంతం 31:7 వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు 4 మాసాలు పంట కోస్తున్నారు, కుప్పలేస్తున్నారు. సమృద్ధిపైన పంట. హిజ్కియా రాజు శ్రద్ధ వహించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత పంట పండకపోతే 5 నెలలు కుప్ప వేస్తాడు. ఇతను మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించి ఎడల ఆయన ఆకాశవాక్యులను విప్పి పట్టజాలనంతగా విస్తారముగా సైన్యములకు కుమ్మరించదనే సమయంలో అధిపతిగా యెహోవా ఇస్తున్నాడు. చివరిగా చూసారా, 10వ భాగము దేవుని సొమ్ము. ప్రతి ఒక్కరికి ఈ దినం చెప్తూ ఉంటున్నాడు, దాన్ని దొంగిలించొద్దు. నీ సమయములో 10వ భాగము, నీ బలములో 10వ భాగము, నీ దళములో 10వ భాగము, నీ సమస్తములో 10వ భాగము. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, పని చేయటానికి అవకాశం ఇచ్చాడు, మరి సమస్త అవకాశాలు నీకు ఇచ్చినాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. నీవు సంపాదన చేయటానికి నీకు యోగ్యతను ఇచ్చాడు. అన్నీ సంపాదించుకొని ఆ 10వ భాగం కూడా దొంగిలిస్తే నీకు మిగిలేది నీ 100లో 10వ భాగమే అంట. గుర్తుపెట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి ఒక్కరూ మరి జ్ఞాపకం ఉంచవలసినది, ఆ 10వ భాగం దేవునిది దొంగిలిస్తే మనకు మిగిలేదంటే 10వ భాగమే. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి కొత్త సృష్టి ఎవడైనా క్రీస్తునందుని ఎడలవాడు నూతన సృష్టి కలిగాడు. ప్రేమిస్తాడు, ప్రార్థిస్తాడు, మారు మనస్సు కలిగి ఉంటాడు, ఆత్మ ఫలాలు ఫలిస్తాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఇచ్చి ఇవ్వటం నేర్చుకుందాం. వర్ధిల్లిన కొద్దీ ఇవ్వటం నేర్చుకుందాం. కృతజ్ఞత కలిగిన వారం అవ్వటం నేర్చుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన గుమ్మములో ప్రవేశించటి. కృతజ్ఞతాహీనులముగా మానవుడు దేవుని దయందును మానవుని దయందును వర్ధిల్లుతున్నాడు. ఒక సహాయము నువ్వు పొందాలంటే దేవుడు ఒక మనిషిని నీ కొరకై ఉపయోగించుకుంటాడు. వాడిని దోషేస్తాం. కనిపించని దేవునే, కనిపించే మనిషికే మనకు కృతజ్ఞతలు చెప్పం. కనిపించని దేవునికి ఏమి చెప్తాం? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ హార్ట్ నీకు ఉండాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. అదే తెలుగులో ఒక సామెత ఉంది, ఏరు దాడితే తెప్ప తగిలేస్తాం. జాగ్రత్త. కృతజ్ఞత హృదయం నీకు ఉండాలి. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తాం. మంచి పోరాటం పడదాం. నిత్య జీవం చేపట్టుకుందాం. వాక్యం వింటున్న ప్రియ సహోదర సహోదరి, ఈ నూతన సంవత్సరంలో మన పరిశుద్ధతను కాపాడుకుందాం. యెహోషువానికి అంటున్నాడు, రేపు మీ మధ్యన అద్భుత కార్యాలు చేస్తాను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. అద్భుత కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే యెహోషువకు ఇచ్చిన యొక్క హెచ్చరిక మనకు కూడా, మిమ్మల్ని మీరు పరిశుద్ధత పరచుకోండి. పరిశుద్ధత లేనిదే ప్రభును చూడలేవు. కాబట్టి తలలు వంచుకుందాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపుకు చూస్తూ ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు జయ జీవితంతో సాగిపోదాం గాక. హిజ్కియా వలె ప్రత్యేక దీవెనలతో సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు కృప పొందుతూ కాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన మా ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మమ్మల్ని తండ్రి నువ్వు మాటలతో హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రం. వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని
వాక్యానుసారంగా జీవించటానికి, నేను యేసుక్రీస్తు సారూప్యంలోకి మేము ఎదగటానికి, యేసు వైపుకు చూస్తూ మేము సాగిపోవటానికి, గతాన్ని మరచి ముందున్న యేసు అనే గురువు వైపుకు చూస్తూ వెళ్ళటానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.